హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి బాత్రూంలో వేసుకునే 12 రకాల టైల్స్ గురించి అయితే నేను ఈ వీడియో మీకోసం తీసుకొచ్చాను. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు నెక్స్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే సరిగ్గా ఇండ్లు కొత్తగా కట్టించుకున్నారో, వారికి అవగాహన లేదో, తెలుసుకోవాలనుకుంటున్నారో వారి కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ టాపిక్లోకి వచ్చేసి ముందుగా 12 రకాల టైల్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ వచ్చేసి 2x4, ఇది వెడల్పు వచ్చేసి 2 అడుగులు ఉంటుంది, పొడవు వచ్చేసి 4 అడుగులు ఉంటుంది. ఈ 2x4 గురించి మన ఛానల్లో వీడియో తీయడం జరిగింది, అందులో వెళ్ళి చూడండి. అండ్ 2.5x4 అడుగులు, ఇది రెండోది. అండ్ థర్డ్ వచ్చేసి 2.5x5, 2.5 అనేది వెడల్పు, 5 అనేది పొడవు. అండ్ దీంట్లోనే ఇంకా వుడెన్ టైప్ టైల్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి అయితే వివరిస్తాను. ఇది వెడల్పు వచ్చేసి 6 ఇంచులు ఉంటుంది, పొడవు వచ్చేసి 36 ఇంచులు ఉంటుంది. వీటిని ఇంచుల్లో అయితే నేను చెప్పడం మీకు జరుగుతుంది. 8x48, ఇది వెడల్పు వచ్చేసి 8 ఇంచులు, పొడవు వచ్చేసి 4 ఇంచులు అయితే ఉంటుంది. అలాగే 8x56, వెడల్పు వచ్చేసి 8 ఇంచులు ఉంటుంది, పొడవు వచ్చేసి 56 ఇంచులు ఉంటుంది. ఇవన్నీ వుడెన్ టైప్ కలర్లో ఉంటాయి. వేరే కలర్స్ కూడా దొరుకుతాయి. 10x30, 10 ఇంచులు వెడల్పు ఉంటుంది, 30 ఇంచులు వచ్చేసి పొడవు ఉంటుంది. అలాగే 18x36, 18 ఇంచులు వెడల్పు ఉంటుంది, 36 వచ్చేసి పొడవు ఉంటుంది. అడుగు ఇంటూ అడుగున్నర, ఇది వచ్చేసి సెరామిక్ టైలు. ఇది వెడల్పు వచ్చేసి అడుగు ఉంటుంది, పొడవు వచ్చేసి అడుగున్నర ఉంటుంది. అలాగే అడుగు ఇంటూ 2 అడుగులు, ఇట్లా వెడల్పు వచ్చేసి అడుగు ఉంటుంది, పొడవు వచ్చేసి 2 అడుగులు ఉంటుంది. 2 అడుగులు ఇంటూ 2 అడుగులు అనేది ఈ టైల్స్ అయితే మనకి స్క్వేర్లో ఉంటుంది, అంటే స్క్వేర్ మాదిరి ఉంటుంది. ఎటు చూసినా ఇటు వెడల్పు 2 అడుగులు ఉంటుంది, పొడవు 2 అడుగులు ఉంటుంది, కాబట్టి స్క్వేర్ టైప్లో అయితే ఈ టైల్స్ రావడం జరుగుతుంది. ఈ 12 రకాల టైల్స్ అయితే బాత్రూంలో వేసుకునే టైల్స్. ఇవి ఓన్లీ బాత్రూమ్స్కేనా అంటే కొన్ని టైల్స్ వచ్చేసి ఎలివేషన్ కూడా వేసుకోవచ్చు, కిచెన్ కూడా వేసుకోవచ్చు. కానీ కొన్ని ఇందులో సెరామిక్ ఉన్నాయి, కొందరు వెట్రిఫైడ్ ఉన్నాయి. కాబట్టి కొన్ని వెట్రిఫైడ్ టైల్స్కి వచ్చేసి అడేసివ్ వాడాల్సి ఉంటుంది, అంటే కెమికల్ బ్యాగ్ సపరేట్ దొరుకుతాయి, ఆ కెమికల్ బ్యాగ్ వేసుకోవాలి. సెరామిక్ అయితే మీరు సిమెంట్తో వేసుకున్నా సరిపోద్ది. వెట్రిఫైడ్ టైల్స్కి మాత్రం కంపల్సరీ అడేసివ్ అనేది వాడాలి. ఈ కెమికల్ బ్యాగ్లు చాలా రకాల బ్రాండ్లు అయితే ఉన్నాయి, అవి తెచ్చుకొని వాటిని ఫిక్స్ చేయడం ద్వారా స్టాండర్డ్గా ఉంటాయి. అండ్ దీంట్లో 3 రకాల వచ్చేసి సెరామిక్ టైల్స్ ఉన్నాయి. అది వచ్చేసి నేను చెప్పాను కదా, అడుగు ఇంటూ అడుగున్నర అని, ఇది వచ్చేసి సెరామిక్ టైల్. అండ్ ఇంకోటి వచ్చేసి అడుగు ఇంటూ 2 అడుగులు. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, కొన్ని వెట్రిఫైడ్ సెట్ దొరుకుతాయి, కొన్ని సెరామిక్ టైల్స్ కూడా దొరుకుతాయి. అడుగు ఇంటూ 2 అడుగులు కొన్ని వెట్రిఫైడ్ ఉంటాయి, కొన్ని సెరామిక్ కూడా ఉంటాయి. అండ్ థర్డ్ వచ్చేసి 10x30, 10 ఇంచులు వెడల్పు, పొడవు వచ్చేసి 30 ఇంచులు. ఇవి కూడా సెరామిక్. ఎందుకంటే ఈ సెరామిక్ అంటే ఏంటి, వెట్రిఫైడ్ ఏంటి అంటే వీటి గురించి నెక్స్ట్ మళ్ళీ వీడియోలో పూర్తిగా క్లారిటీగా వివరిస్తాను. అండ్ ఇవి వచ్చేసి సెరామిక్ వచ్చేసి ఈ వాటర్లో నానబెట్టి వీటిని వేయాల్సి ఉంటుంది. వెట్రిఫైడ్ అయితే వాటర్లో వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో, తర్వాత చేసే వీడియోలో ఈ వెట్రిఫైడ్ టైల్స్ గురించి, సెరామిక్ టైల్స్ గురించి పూర్తిగా వివరిస్తాను. మోస్ట్లీ 90% పీపుల్ వాడేది చేసి ఈ టైల్సే. అండ్ ఇంకా 10% అయితే ఇంకా సపరేట్ కొందరు డిఫరెంట్గా వేయించుకోవచ్చు. 90% పీపుల్ వాడేది ఇవే, ఇంకా 10% అయితే వేరే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన టైల్స్ అన్ని ఇవి వాటి రేట్ ఎంత ఉంటుంది, అవి ఒక బాక్స్లో ఎన్ని టైల్స్ వస్తాయి, ఒక బాక్స్లో ఎన్ని అడుగులు వస్తాయి అనేది
నెక్స్ట్ వీడియోలో నేనైతే పెట్టడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు చెప్పిన టైల్స్ అన్ని వాటి రేట్ ఎంత, అవి ఎన్ని అడుగులు వస్తుంది, అవి ఎన్ని టైల్స్ వస్తాయి ఒక బాక్స్లో అని ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయడం లేదు. కొత్తగా ఇల్లు కట్టించుకునే వారికి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఇంకెవరికైతే ఉపయోగపడుతుందో వారందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.